బీటెక్ 100% ఫీ రియంబర్స్మెంట్తో చదువుదాం అనుకుంటున్నారా? మీకు ఈసెట్ ఫస్ట్ ఫేజ్లో మంచి సీట్ వచ్చినా రాకపోయినా మీకు ఇంకా 100% ఫీ రియంబర్స్మెంట్తో బీటెక్ చదువుకునే అవకాశం ఇంకా ఉంది. సో మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయినా, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అవ్వకపోయినా మీరు ఇంకా 100% ఫీ రియంబర్స్మెంట్తో మీరు బీటెక్ టాప్ కాలేజ్లో చదువుకోవచ్చు. సో అది ఎలాగో ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు విన్నది నిజమే, మీకు ఈసెట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా రాకపోయినా ఇంకా మీరు 100% ఫ్రీ రియంబర్స్మెంట్తో బీటెక్ చేసే అవకాశం ఉంది. అది ఎలా అంటే గీతం యూనివర్సిటీ వాళ్ళు బీటెక్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్కి 100% స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైతే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాళ్ళందరికీ కూడా 100% స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఇంకా ఉంది. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను వినండి. 100% స్కాలర్షిప్ రావడానికి మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఏపీఎన్ తెలంగాణ ఈసెట్ రాసి ఉండాలి. ఓకే, ఏపీ ఈసెట్ అయినా పర్వాలేదు, తెలంగాణ ఈసెట్ అయినా పర్వాలేదు, లేదా మీరు గీతం కండక్ట్ చేసే గ్యాట్ ఎగ్జామ్ రాసి ఉండాలి. ఓకే, ఒకవేళ ఇది వరకు మీరు గ్యాట్ ఎగ్జామ్ రాసుంటే ఆ గ్యాట్ స్కోర్ ఉంటే మీకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. లేదా మీరు గ్యాట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే, సో ఇప్పుడు మీరు గ్యాట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ఒక లాస్ట్ అటెంప్ట్ అయితే ఉంది. సో గ్యాట్ ఎగ్జామ్ జూలై 28న కండక్ట్ చేస్తున్నారు. ఈసెట్ వాళ్ళకి ఈసెట్ సిలబస్ బేస్ చేసుకునే ఉంటుంది ఆ ఎగ్జామ్. సో మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూలై 25. మీరు రేపు ఎల్లుండు ఈ 2 డేస్లో మీరు గ్యాట్కి అప్లై చేసుకున్నట్టయితే మీకు మళ్ళీ ఈసెట్ సిలబస్ సేమ్ ఈసెట్ సిలబస్తోనే మీకు గ్యాట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్కి. అందులో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నట్టు అందులో గ్యాట్ మోర్ దెన్ 140 మార్క్స్ వచ్చినట్టయితే మీకు 100% స్కాలర్షిప్ ఇస్తారు. ఓకే, 130 to 140 మార్క్స్ వస్తే మీకు 75% స్కాలర్షిప్, లేదా 120 to 130 మార్క్స్ మధ్యలో వస్తే మీకు 60% స్కాలర్షిప్, లేదా 110 to 120 వస్తే 40% స్కాలర్షిప్, 90 to 110 మధ్యలో వస్తే 25% స్కాలర్షిప్, 85 to 90 మార్క్స్ వస్తే 15% స్కాలర్షిప్ ఇస్తారు. ఓకే, ఒకవేళ మీరు గ్యాట్ ఎగ్జామ్ రాయకూడదు అనుకుంటే మీకు ఇంకొక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. అట్లీస్ట్ అంటే మీరు ఏపీఎన్ టీఎస్ ఈసెట్లో మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 50 లోపు ఉంటే మీకు 100% స్కాలర్షిప్ దొరుకుతుంది. ఓకే, మీరు ఏపీ ఈసెట్ రాసినా తెలంగాణ ఈసెట్ రాసినా సరే మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంకే చూస్తారు. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో 50 అంటే 1 to 50 మధ్యలో ఉంటే మీకు 100% స్కాలర్షిప్ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 51 to 250 మధ్యలో ఉంటే 75% స్కాలర్షిప్, 251 to 1000 మధ్యలో ఉంటే 60% స్కాలర్షిప్, అలాగే 1000 to 2000 మధ్యలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉంటే 40% స్కాలర్షిప్, అలాగే 2000 to 3000 మధ్య ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉంటే 25% స్కాలర్షిప్, అలాగే 3000 to 5000 మధ్యలో ఉంటే 15% స్కాలర్షిప్ అయితే ఇస్తారు. ఓకే, ఈ స్కాలర్షిప్ పర్సంటేజ్ అనేది కాలేజ్ ఫీజు మీద బేస్ చేసుకొని ఇస్తారు. ఓకే, సో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 50 లోపు ఉండి మీకు ఏపీ ఈసెట్ లేదా తెలంగాణ ఈసెట్ ఫస్ట్ ఫేజ్లో లేదా సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్లో సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా మీరు డైరెక్ట్గా గీతం యూనివర్సిటీకి 100% స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకొని హ్యాపీగా ఫ్రీగా చదువుకోవచ్చు. ఓకే, ఈవెన్ మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 51 to 250 ఉంటే మీరు హ్యాపీగా 75% స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్తో సంబంధం లేదు. మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 250 లోపు ఉంటే మీరు 75% స్కాలర్షిప్కి ఎలిజిబుల్. నా ఒపీనియన్ ఏంటి అంటే ఎవరైతే ఏపీఎన్ టీఎస్ ఈసెట్లో 250 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తెచ్చుకున్నారో, సో ఒకవేళ మీకు ఏపీఎన్ టీఎస్ ఈసెట్లో మంచి కాలేజ్ దొరకకపోతే మీరు గీతం యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు 75% స్కాలర్షిప్ దొరుకుతుంది. ఓకే, సో ఇది రిక్వైర్మెంట్. 250 to 1000 మధ్య ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి 60% స్కాలర్షిప్ వస్తుంది. కాబట్టి మీకు ఇంకొక ఛాన్స్ ఉంది. 75% లేదా 100% స్కాలర్షిప్ తెచ్చుకోవడానికి మీరేం చేయాలి అంటే మీరు గ్యాట్ ఎగ్జామ్ రాయండి. గ్యాట్ 2024 లాస్ట్ ఫేజ్ జూలై 28న జరుగుతుంది. సో ఈ జూలై 28న జరిగే ఎగ్జామ్కి మీరు రేపు ఎల్లుండు జూలై 25 ఈవినింగ్ 5 o'clock లోపు అప్లై చేసుకుంటే మీకు గ్యాట్ ఎగ్జామ్ జూలై 28న వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ గీతం యూనివర్సిటీకి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. రాసి అందులో మీరు అబవ్ 130 మార్క్స్ స్కోర్ చేసుకున్నట్టయితే మీకు 75% మినిమం స్కాలర్షిప్ దొరుకుతుంది. ఒకవేళ మీరు 140 అబవ్ స్కోర్ చేసినట్టయితే మీకు కూడా 100% స్కాలర్షిప్ దొరికే అవకాశం ఉంది. ఓకే, గ్యాట్ ఎగ్జామ్ ఒక సిలబస్ కూడా నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ సిలబస్ మనం ఈ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా చూద్దాం. 175% స్కాలర్షిప్ క్రైటీరియాలో ఉంటే మీరు గీతం యూనివర్సిటీలో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో చూడండి, సో బీటెక్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్కి చూసారా, సెకండ్ ఇయర్ బయోటెక్నాలజీ మీరు సెకండ్ ఇయర్ ఫీజు ఇది, థర్డ్ ఇయర్ ఫీజు ఇది, ఇక్కడ ఫోర్త్ ఇయర్ ఫీజు అనమాట. ఓకే, ఇది ఇయర్లీ ఫీజెస్. సో మీరు బయోటెక్నాలజీ చదువుకుందామంటే మీకు సెకండ్ ఇయర్లో 2,70,000, థర్డ్ ఇయర్లో 2.8, ఫోర్త్ ఇయర్లో 2.97 అవుతుంది. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ అయితే సెకండ్ ఇయర్లో 2.08, థర్డ్ ఇయర్లో 2.18 అండ్ ఫోర్త్ ఇయర్లో 2.29 అవుతుంది. బీటెక్ సిఎస్సి బిజినెస్ సిస్టంలో అయితే మీకు సెకండ్ ఇయర్లో 3.64, థర్డ్ ఇయర్లో 3.82, ఫోర్త్ ఇయర్లో 4 lakhs అవుతుంది. సిఎస్సి అండ్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్కి ఇక్కడ చూపించిన సేమ్ ఫీజే ఉంటుంది. సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ, సిఎస్సిలో డేటా సైన్స్, సిఎస్సిలో ఐఓటీ, వీళ్ళందరికీ కూడా సేమ్ ఫీజే. మీరు 100% స్కాలర్షిప్ కేటగిరీలో ఉంటే మీకు అసలు ఏ ఫీజు ఉండదు, జీరో ఫీజ్.
మీరు 75% కేటగిరీలో ఉంటే మీకు ఎంత ఫీజు అవుతుందో చెక్ చేసుకోండి మీ బ్రాంచ్ వైజ్గా. ఓకే, చూడండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఫీజు తక్కువే ఉంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఫీజెస్ ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఈసీ స్టూడెంట్స్కి అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఫీజెస్ ఈ విధంగా ఉన్నాయి. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఫీజెస్ ఈ విధంగా ఉన్నాయి. 51 to 250 మధ్య ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే బోత్ ఏపీ అండ్ టీఎస్సీ సెట్లో మీకు 75% స్కాలర్షిప్ వస్తుంది. మీరు 100% స్కాలర్షిప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు. ఈవెన్ మీరు 250 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా 75% స్కాలర్షిప్తో ఈ కాలేజ్లో చదవడంలో తప్పలేదు. ఓకే, సో ఇది ఫీ స్ట్రక్చర్ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసినా నేను మీకు అడ్రస్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పూర్తి డీటెయిల్స్ పెడతాను. సిలబస్ విషయానికి వస్తే సో గ్యాట్ ఎగ్జామ్ అనేది 2 hours ఉంటుంది. ఈ 2 hoursలో మనకి 100 marks క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 100 marks ఎలా ఉంటుంది అంటే 90 questions ఫ్రమ్ యువర్ ఇంజనీరింగ్ బ్రాంచ్, అలాగే 10 questions ఫ్రమ్ యువర్ ఇంగ్లీష్. ఎంపీసీ ఉండదు. ఓకే, ఇక్కడ చాలా మంచి విషయం ఏంటంటే మీరు రీసెంట్లో ఎంపీసీ పేపర్ రాస్తుంటారు కదా, ఇక్కడ ఎంపీసీ పేపరే ఉండదు. 100 marks క్వశ్చన్ పేపర్లో 90 questions ఫ్రమ్ యువర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అండ్ 10 questions ఫ్రమ్ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక క్వశ్చన్కి 2 marks ఉంటుంది అనమాట. సో 100 questionsకి 200 marks ఇస్తారు. ఓకే, అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మీరు రాంగ్ ఆన్సర్ చేసినా లేదా అసలు ఆన్సర్ చేయకపోయినా దానికి ఎటువంటి మార్క్స్ కట్ చేయరు. నిల్ మార్క్స్, 0 marks అనమాట. ఓకే, అండ్ ఈ ఎగ్జామ్ కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్కి మా టెలిగ్రామ్ ఛానల్లో చూసినట్టయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది దొరుకుతుంది. ఓకే, ఈ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలన్నది మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మేము పోస్ట్ చేస్తాము. చూడండి, టెలిగ్రామ్ లింక్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మా టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చినట్టయితే ఫుల్ డీటెయిల్స్ ఇంకా దొరుకుతాయి. ఈ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా నేను అక్కడ షేర్ చేస్తాను. సో ఈ సిలబస్ కాపీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. యాజ్ టీజ్ మన ఈసెట్ సిలబస్ ఏదైతే ఉందో సేమ్ ఈసెట్ సిలబస్ ఇక్కడ కూడా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఈసెట్ ఫస్ట్ ఫేజ్లో మంచి సీట్ దొరకకపోయినా సెకండ్ ఫేజ్లో సీట్ దొరుకుతుందా లేదా అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్లో సీట్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏపీ అండ్ టీఎస్ ఈసెట్ స్టూడెంట్స్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇది. ఆల్రెడీ మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బాగా వచ్చుంటే, అంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన విధంగా వచ్చుంటే మీకు మంచి స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఏపీ అండ్ టీఎస్సీ సెట్లో మంచి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ రాకపోతే, మంచి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే 250 లోపు లేకపోతే మీకు ఇంకొక మంచి ఆపర్చునిటీ ఉంది. మీరు ఇమీడియట్గా గ్యాట్ ఎగ్జామ్కి అప్లై చేయండి. జూలై 28th ఉంటుంది ఎగ్జామ్. వైజాగ్ వచ్చి రాయాలి. ఒకవేళ తెలంగాణ స్టూడెంట్స్ అయితే హైదరాబాద్లో గీతం యూనివర్సిటీకి వెళ్ళి రాయాలి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే వైజాగ్లో గీతం యూనివర్సిటీకి వచ్చి సిబిటీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. గ్యాట్ ఎగ్జామ్ రాసి మీరు 140+ స్కోర్ చేసినట్టయితే మీకు కూడా 100% స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా మీరు 130 to 140 స్కోర్ చేసినా మీకు 75% స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో గ్యాట్ ఎగ్జామ్ అప్లై చేయడానికి కేవలం 2 days టైం ఉంది. సో మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి. సో ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ కావద్దు. ఆల్రెడీ మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 50 లోపు ఉండి మీకు ఏపీ లేదా టీఎస్సీ సెట్లో మంచి సీట్ దొరకకపోతే గీతం యూనివర్సిటీకి వెళ్ళిపోతే 100% స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 51 to 250 మధ్యలో ఉంటే మీరు గ్యాట్ ఎగ్జామ్ అప్లై చేసి మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, గ్యాట్ ఎగ్జామ్ రాసి మీకు 140+ వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంటే మీరు 100% స్కాలర్షిప్ తెచ్చుకోవడానికి అవకాశం ఇంకా ఉంది. సో ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 250 పైన ఉందో మీరందరూ కూడా గ్యాట్ ఎగ్జామ్ రాయడంలో తప్పైతే లేదు. ఒకవేళ మీరు 130+ స్కోర్ చేస్తే ఖచ్చితంగా మినిమం 75% స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. గీతం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా మంచి ర్యాంకింగ్ ఉంది. వెరీ ఓల్డ్ యూనివర్సిటీ. మనకి మంచి కోర్సెస్ అండ్ మంచి ఫ్యాకల్టీ దొరుకుతారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మేము చేసే కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను నెక్స్ట్ వీడియోలో విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్.